నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అంతరిక్ష పరిశోధనలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఇస్రో, లేదంటే ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్. కానీ ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షించి మన హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ స్టార్టప్ సంస్థ ప్రైవేటు రాకెట్ను ఇస్రో అంటే శ్రీహరికోట నుంచి ప్రయోగించి చరిత్ర సృష్టించింది. ఈ రాకెట్ ప్రయోగం వెనుక ఉన్న ఇద్దరు యువకుల పాత్ర ఏంటి, వారి నేపథ్యం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి స్టార్టప్ కంపెనీని స్థాపించి రాకెట్ ప్రయోగాల్లో సక్సెస్ను తమ ఖాతాలో వేసుకొని వేలాది మంది యువ శాస్త్రవేత్తలకు ఉపాధి కల్పించడంతో పాటు స్టార్టప్ కంపెనీలకు ఒక ఊతం ఇచ్చిన వ్యక్తులు తెలుగువారు. వారిద్దరు ఎవరు, వారి నేపథ్యం ఏంటి, వారి ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ తయారీ వెనుక ఉన్న ఆ ఇద్దరు యువకులు ఎవరు? ఇస్రో లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో సాధించిన ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసి వారు ఈ సాహసానికి ఎందుకు పూనుకున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ ఇద్దరు యువకులు ఎవరు? తెలుగు రాష్ట్రాలతో వారికి ఉన్న అనుబంధం ఏంటి? ఎక్కడ చదువుకున్నారు? ఎక్కడ ఉద్యోగం చేశారు? ఆ ఉద్యోగాలు వదిలి ప్రైవేటు రంగంలోకి పాదం మోపి ఎలాంటి సక్సెస్ను సాధించారు అనేది ఒకసారి మనం చూస్తే, ఆ ఇద్దరు పవన్ కుమార్ చందన, నాగభరత్ ఢాకా. పవన్ కుమార్ చందన ఐఐటి ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి, నాగభరత్ ఢాకా ఐఐటి మద్రాస్లో చదువుకున్నారు. చదువు పూర్తి కాగానే వీరిద్దరికీ ఇస్రోలో శాస్త్రవేత్తలుగా పనిచేసే అరుదైన అవకాశం దక్కింది. ఇస్రోలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో దాదాపు 5 ఏళ్ల పాటు కీలకమైన రాకెట్ ప్రాజెక్టులపై వీరిద్దరూ కలిసి పనిచేశారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీల అవసరాన్ని వీరు గుర్తించారు. దీంతో 2018లో తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి హైదరాబాద్ వేదికగా స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. అయితే విక్రమ్ 1 మిషన్ రూపకల్పనలో వీరి పాత్ర ఏంటి, వీరి మేధస్సు ఎలా ఉపయోగపడింది అనేది మనం చూస్తే, విక్రమ్ 1 రాకెట్ కేవలం ఒక మిషన్ కాదు, అది భారతీయ సాంకేతికతకు ఒక నిదర్శనం. ఈ మిషన్ రూపకల్పనలో కుమార్ చందన, నాగభరత్ ఢాకా వెన్నెముకగా నిలిచారని చెప్పక తప్పదు. పవన్ కుమార్ చందన ఈయన కంపెనీకి సీఈఓగా ఉంటూ రాకెట్ ఓవరాల్ సిస్టమ్స్ డిజైన్ చేస్తున్నారు. ఫండింగ్, విజన్ను ముందుకు నడిపించారు. రాకెట్ నిర్మాణానికి అవసరమైన కార్బన్ ఫైబర్ బాడీ, 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్ల తయారీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈయనకు సహచరుడిగా పనిచేసిన నాగభరత్ ఢాకా, ఈయన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉంటూ థియరీని ప్రాక్టికల్గా మార్చారు. రాకెట్ యావియేషన్స్, నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ సిస్టమ్ను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. అంటే రాకెట్ ఏ దారిలో వెళ్ళాలి, ఎలా ల్యాండ్ అవ్వాలి అనే మెదడు లాంటి భాగాన్ని డిజైన్ చేసింది కూడా నాగభరత్ ఢాకానే. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేలా విక్రమ్ సిరీస్ రాకెట్లను వీరు డిజైన్ చేశారు. వీరిద్దరి లీడర్షిప్ వల్లే 2022 నవంబర్లో విక్రమ్ ఎస్ రాకెట్ విజయవంతంగా దూసుకెళ్లి భారతదేశ మొదటి ప్రైవేట్ రాకెట్గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత మరింత శక్తివంతమైన విక్రమ్ 1ను నిలబెట్టడంలో వీరి కృషి ఫలించింది అని చెప్పవచ్చు. అదే సందర్భంలో ప్రైవేటు రంగంలో రాకెట్లను ప్రయోగించడంలో భారతదేశాన్ని 3వ దేశంగా ప్రపంచంలో నిలిపిన ఘనత కూడా వారే సొంతం చేసుకున్నారు. హైదరాబాద్లో స్టార్టప్ కంపెనీ వీరు సాధించిన విజయాలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, హైదరాబాద్ను ఐటీ హబ్గానే కాకుండా ఇప్పుడు స్పేస్ టెక్గా మార్చడంలో వీరిద్దరి భాగస్వామ్యం ఎంతో ఉంది అని చెప్పక తప్పదు. స్కైరూట్ స్టార్టప్ ద్వారా వీరు వందలాది మంది భారతీయ యువ ఇంజనీర్లకు ఉపాధి కల్పించడమే కాకుండా ప్రపంచ స్థాయి స్పేస్ టెక్నాలజీని ఇక్కడే తయారు చేస్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూ వందల కోట్ల నిధులను రాబట్టి భారతదేశంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్గా స్కైరూట్ను నిలబెట్టారని చెబుతున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ అధికారిక వివరాల ప్రకారం ప్రస్తుతం ఈ సంస్థలో సుమారు 1000 మందికి పైగా ఉద్యోగులు, నిపుణులు పనిచేస్తున్నారు. కంపెనీ వేగంగా విస్తరిస్తుండడంతో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వివిధ బిజినెస్ ట్రాకింగ్ డేటాబేస్లు
తాజా నివేదికల ప్రకారం ఈ సంఖ్య సుమారు 920 నుంచి 1160 మంది వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరిలో ఎక్కువ భాగం రాకెట్ ఇంజనీరింగ్, స్పేస్ టెక్నాలజీ, ఏవియానిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, యువ నిపుణులు ఈ భాగస్వామ్యం అయ్యారు. ఈ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత వీరు సాధించిన ప్రగతి ఏమిటి, ఫలితాలు ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే, కేంద్ర ప్రభుత్వం 2020లో అంతరిక్ష రంగంలో సంస్కరణలకు ప్రకటించి ప్రైవేట్ సంస్థలకు అంతరిక్ష కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. అనంతరం అమల్లోకి వచ్చిన భారత అంతరిక్ష విధానం అంటే ఇండియన్ స్పేస్ పాలసీ వల్ల వాహనాల ప్రయోగాలు, ఉపగ్రహాలు, అంతరిక్ష అనువర్తనాల అభివృద్ధిలో నిమగ్నమైన స్టార్టప్లు వేగంగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో భారత భూభాగం నుంచి తొలి ప్రయత్నంలోనే కక్షలోకి విజయవంతంగా ప్రయోగించిన తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. విక్రమ్-1 రాకెట్లో అనేక పేలోడ్లు ఉన్నాయి. వాటిలో స్కోప్, గ్రాహ అనే ఉపగ్రహాలను భూమికి సమీప కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. మిగిలిన పేలోడ్లు పై దశలో కక్షలో వివిధ శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించేందుకు ఉపయోగించబడుతున్నాయని చెబుతున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ గతంలో 2022 నవంబర్ 18న శ్రీహరికోట నుంచి విక్రమ్-S అనే పరీక్ష రాకెట్ను ఉపకక్షలోకి ప్రయోగాత్మకంగా విజయవంతంగా ప్రయోగించింది. ఆ తర్వాత అభివృద్ధి చేసిన విక్రమ్-1 4 దశల రాకెట్. ఇందులో 3 ఘన ఇంధన దశలు, 1 ద్రవ ఇంధనం దశ ఉన్నాయి. ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్షలో ప్రవేశపెట్టగలవు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఈ ఇద్దరు కంఫర్ట్ జోన్లో ఉండేవారు. కానీ ఆ ఉద్యోగాలను వదిలి ప్రైవేటు రంగంలోకి పాదం మోపడమే కాకుండా స్టార్టప్ కంపెనీని స్థాపించి వేలాది మంది ఉద్యోగాలకు కల్పించి ఉపాధి కల్పిస్తున్నారు. అదే సందర్భంలో యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించి మరిన్ని స్టార్టప్ కంపెనీలు ప్రారంభం కావడానికి వీలుగానే వారు ప్రేరణ కలిగించారని చెప్పక తప్పదు. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే కంఫర్ట్ జోన్ను వదిలేసి దేశం కోసం కలలుగన్న ఈ ఇద్దరు యువ శాస్త్రవేత్తలు నేడు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతలయ్యారు. కుమార్ చందన, నాగ్ భరత్ దాకాల పట్టుదలకు ఒక లైక్ కొట్టండి. మన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ సాధించిన విజయాల పరంపరలో ఇద్దరు తెలుగువారు, అది కూడా హైదరాబాద్కు చెందిన యువకులు సాధించిన ఈ ప్రగతి రానున్న కాలంలో మరిన్ని విజయాలకు బాటలు వేసుకునేందుకు వీలుగా ప్రయోగాలకు సంసిద్ధమవుతున్నట్లు వారు సూలూరుపేట సమీపంలోని షార్క్ కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో సగర్వంగా ప్రకటించారు. వారి మాటల్లోనే ఏం చెప్పారనేది ఇక్కడ వినండి. India's first private orbital rocket and successfully launched to orbit in the very first attempt. And this is truly sort of moment for India, and also really proud moment personally for me and so we took off at around 4 o'clock, and we had a great flight. We improved several new technologies. In fact, the rocket is completely built with carbon composite. First time in India, very light material, and we were able to do it fully qualified in actual flight. Our goal for this mission was to actually reach orbit, and we did that. We upgraded about 50 kilometer altitude, 60-degree inclination orbit, and we most precisely we reached that, and we will be updating on the exact orbital parameters we achieved soon after the quick look at the data analysis. And this is, as Paul mentioned, a significant milestone. And to put it mildly, India has become the third country where a private, with a private orbital has launch vehicle capability with this success. And one of the very few, one of the rarest moments where a private sector orbital rocket has been succeeded in its very first attempt. ఇది విక్రమ్-1 ప్రాజెక్ట్ అంటే ఏరోస్పేస్ ప్రాజెక్ట్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించిన ఘటనకు సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు యువకులు సాధించిన ప్రగతి ఇది విక్రమ్-1 ప్రయోగం వెనుక ఉన్న నేపథ్య కథనం, ఇద్దరు యువకుల స్ఫూర్తి గాథ. మరిన్ని ఆసక్తికరమైన కథనాలకు చూస్తూనే ఉండండి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.